రాజు సర్ మ్యాథ్స్ అకాడమీ. రాజు సర్ మ్యాథ్స్ అకాడమీ. హాయ్ ఎవ్రీవన్. ఈరోజు ట్రిగ్నోమెట్రీ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్లో ఇవ్వడానికి స్కోప్ ఉన్న వాటిల్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సమ్. ఆల్రెడీ ఈ మోడల్లో ఒక సమ్ చేసాం. ఇది సెకండ్ వన్. ఫస్ట్ వాడిచ్చింది ఇఫ్ secant θ ప్లస్ tan θ ఈక్వల్ టు 5 then find sin θ and determine the quadrant in which θ lies. ఒకే క్వశ్చన్లో రెండు ఇచ్చాడు. ఆ రెండు ఏంటంటే ఫైండ్ ద సైన్ థీటా వాల్యూని ఫైండ్ అవుట్ చేయండి అని చెప్తున్నాడు. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే విచ్ థీటా లైస్, థీటా అనేది ఏ క్వాడ్రెంట్లో ఉందో చెప్పండి అని చెప్తున్నాడు. ఒకే క్వశ్చన్లో రెండు ఇచ్చాడు. ఆ రెండు ఇచ్చినప్పుడు ఓన్లీ సైన్ థీటా వాల్యూని ఫైండ్ అవుట్ చేయండి అని చెప్తే secant θ ప్లస్ tan θ ఈక్వల్ టు 5 ఇచ్చేసాడు కదా. దీనికి బేసిక్ ఫార్ములా తీసుకుని secant θ కానీ లేకపోతే tan θ వాల్యూ రెండిట్లో ఏదైనా ఒక వాల్యూని ఫైండ్ అవుట్ చేసి సింప్లిఫై చేస్తే sin θ వాల్యూ వచ్చేస్తుంది పైథాగరస్ థియరీ నుండి. కానీ వీడేమంటున్నాడు, ఏ క్వాడ్రెంట్లో ఉందో కూడా నాకు చెప్పండి అని చెప్తున్నాడు. ఏ క్వాడ్రెంట్లో ఉందో కూడా చెప్పాలి అంటే secant θని ఫైండ్ అవుట్ చేయాలి, tan θని ఫైండ్ అవుట్ చేయాలి. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వాడు ఇచ్చింది నోట్ చేసుకుందాం. వాడు ఏమి ఇచ్చాడు, secant θ ప్లస్ tan θ ఈక్వల్ టు 5 ఇచ్చాడు. 5 ఇస్తే దీనికి బేసిక్ ఫార్ములా ఏంటి? బేసిక్ ఫార్ములా secant స్క్వేర్ θ మైనస్ tan స్క్వేర్ θ ఈక్వల్ టు 1. secant స్క్వేర్ θ మైనస్ tan స్క్వేర్ θ ఈక్వల్ టు 1. ఈ బేసిక్ ఫార్ములాని ఇది ఏ ఫామ్లో ఉంది? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో ఉంది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో ఉంటే దీన్ని ఎలా డివైడ్ చేయొచ్చు? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో ఉంది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో ఉంది. దాన్ని ఎలా నోట్ చేసుకోవచ్చు? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బిగా నోట్ చేసుకోవచ్చుగా. ఇక్కడ ఏ అంటే secant θ, బి అంటే tan θ. యాజ్ ఇట్ ఈస్గా ఏ ఉన్న దగ్గర secant θ అని, బి ఉన్న దగ్గర tan θ అని అప్లై చేద్దాం. secant θ ప్లస్ tan θ ఇంటూ secant θ మైనస్ tan θ ఈక్వల్ టు ఎంత వాల్యూ? 1. 1కి ఈక్వల్ చేసాం. దీనిలో secant θ ప్లస్ tan θ వాడే ఇచ్చేసాడు. ఎంత ఇచ్చాడు? 5 ఇచ్చాడు. 5 ఇంటూ secant θ మైనస్ tan θ ఈక్వల్ టు 1. ఇది ఎలా ఉంది? ఇంటూలో ఉంది. అటు సైడ్ తీసుకెళ్దాం. అటు సైడ్ తీసుకెళ్తే ఏమైద్ది? బై అయిద్ది. secant θ మైనస్ tan θ ఈక్వల్ టు 1/5. secant θ మైనస్ tan θ ఈక్వల్ టు 1/5. secant θ ప్లస్ tan θ వాడే ఇచ్చేసాడు. secant θ మైనస్ tan θ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేసాం. వాడు ఇచ్చిన ఈక్వేషన్ ఏదైతే ఉందో secant θ ప్లస్ tan θ, దాన్ని ఈక్వేషన్ 1 అనుకో. secant θ ప్లస్ tan θ ఈక్వల్ టు 5. దీన్ని ఈక్వేషన్ 1 అనుకో, దీన్ని ఈక్వేషన్ 2 అనుకో. సాల్వింగ్ ఈక్వేషన్ 1 అండ్ 2. ఈక్వేషన్ 1ని ఈక్వేషన్ 2ని సింప్లిఫై చేద్దాం. సింప్లిఫై చేసినప్పుడు
వాడు ఇచ్చిన యాస్టీస్గా వాల్యూస్ రాద్దాం. సీకెంట్ టీటా మైనస్ tan టీటా ఈక్వల్ టు 1/5. సీకెంట్ టీటా ప్లస్ tan టీటా ఈక్వల్ టు 5. ఈక్వేషన్ 1ని ఈక్వేషన్ 2ని ఏం చేస్తున్నానంటే యాడ్ చేస్తున్నా, ఎడిషన్ చేస్తున్నా. ఎడిషన్ చేస్తున్నప్పుడు నెగిటివ్ tan టీటా పాజిటివ్ tan టీటా క్యాన్సిల్ అయిపోయింది. సీకెంట్ టీటా ప్లస్ సీకెంట్ టీటా 2 సీకెంట్ టీటా ఈక్వల్ టు 1/5 ప్లస్ 5. దీన్ని సింప్లిఫై చేద్దాం. 1/5 అంటే 1 ఉన్నట్టు. ఎల్సిఎం ఎంత వస్తుంది? 5 బై క్రాస్ మల్టిప్లై 25 ప్లస్ 1 26. 2 సీకెంట్ టీటా వాల్యూ ఎంత? 26/5 వచ్చింది. ఇదేంటి 2 కదా, ఈ 2 26లో 13 టైమ్స్ క్యాన్సిల్ అయింది. అంటే సీకెంట్ టీటా వాల్యూ ఎంత వచ్చింది? సీకెంట్ టీటా ఈక్వల్ టు 13/5 వచ్చింది. వేర్ సీకెంట్ టీటా ఈక్వల్ టు 13/5. 13/5 సీకెంట్ టీటా వస్తే రిమైనింగ్ వేరే వాల్యూ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఇంకా సీకెంట్ టీటా కంప్లీట్ అయిపోయిందిగా, నెక్స్ట్ tan టీటాని తీసుకుందాం. tan టీటాలో సేమ్ ఫస్ట్ ఏం చేసాం? ఎడిషన్ కదా. ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేద్దాం. సబ్ట్రాక్ట్ చేస్తే సీకెంట్ టీటా మైనస్ tan టీటా ఈక్వల్ టు 1/5. సీకెంట్ టీటా ప్లస్ tan టీటా ఈక్వల్ టు 5. ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తున్నా. ఫస్ట్ దానిలో యాడ్ చేసా, సెకండ్ స్టెప్లో సబ్ట్రాక్ట్ చేస్తున్నా. సబ్ట్రాక్ట్ చేసినప్పుడు సింబల్ చేంజ్ అవుతుంది. ఈ పాజిటివ్ ఈ నెగిటివ్ సీకెంట్ టీటా క్యాన్సిల్ అయిపోయింది. tan టీటా మైనస్ 2 tan టీటా ఈక్వల్ టు 1/5 మైనస్ 5 1. క్రాస్ మల్టిప్లై చేద్దాం. క్రాస్ మల్టిప్లై చేస్తే 1 × 1 1 మైనస్ 5 × 5 25/5 మైనస్ 2 tan టీటా ఈక్వల్ టు మైనస్ 24/5. ఈ 2 అనేది దీనిలో 12 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 2 అనేది దానిలో 12 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఈ మైనస్ క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా రిమైనింగ్ tan టీటా ఈక్వల్ టు 12/5. tan టీటా వాల్యూ 12/5. సింబల్ ఏంటి? పాజిటివ్. నెక్స్ట్ సీకెంట్ టీటా 13/5. సింబల్ ఏంటి? పాజిటివ్. దీనిలో దేన్నైనా సరే పైథాగరస్ థియరీని అప్లై చేద్దాం. ఈ రెండిట్లో సీకెంట్ టీటాకైనా లేకపోతే tan టీటాకైనా, ఈ రెండిట్లో దేనికైనా ఒకదానికి పైథాగరస్ థియరీని అప్లై చేసి sin టీటా వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. Hypotenuse, opposite, adjacent. Hypotenuse, opposite, adjacent. ఈ వాల్యూస్లో tan టీటా అంటే ఫార్ములా అప్లై చేద్దాం. ఆపోజిట్ బై adjacent. tan టీటా ఈక్వల్ టు 12/5. tan టీటాకి ఫార్ములా ఏంటి? ఆపోజిట్ బై ఎడ్జసెంట్. అంటే ఆపోజిట్ సైడ్ ఎంత? 12. ఎడ్జసెంట్ అంటే 5. నెక్స్ట్ హైపోటెన్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి AB² + BC² = AC².
ఏబీ స్క్వేర్ అంటే 12 స్క్వేర్, 12 స్క్వేర్ అంటే 144 ప్లస్ బీసీ స్క్వేర్ అంటే 5 స్క్వేర్, 5 స్క్వేర్ అంటే 25, 144 ప్లస్ 25 169, 169కి స్క్వేర్ వాల్యూ ఎంత 13, హైపోటెన్స్ వాల్యూ 13 వచ్చింది. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, సైన్ తీటా ఈక్వల్ టు, సైన్ అంటే ఆపోజిట్ బై హైపోటెన్స్, ఆపోజిట్ 12, హైపోటెన్స్ 13, 12/13. సైన్ తీటాకి వాల్యూ పాజిటివ్ వచ్చింది, ట్యాన్ తీటాకి వాల్యూ పాజిటివ్ వచ్చింది, సెకండ్ తీటాకి వాల్యూ పాజిటివ్ వచ్చింది, అన్ని యాంగిల్స్కి కూడా పాజిటివే వచ్చింది. అంటే అన్ని యాంగిల్స్కి పాజిటివ్ అంటే ఏ క్వాడ్రంట్లో ఉన్నట్టు, ఫస్ట్ క్వాడ్రంట్ Q1లో ఉన్నట్టు. తీటా అనేది ఏ క్వాడ్రంట్లో ఉన్నట్టు అంటే Q1లో ఉన్నట్టు.